నమస్తే. సూర్యాపేట జిల్లా చివెంల మండలం కోమటికుంట గ్రామంలో కూడా 2వ వార్డులో కూడా విషాదం చోటు చేసుకుంది. 2 రోజుల్లో అక్కపెళ్లి, రేపు అక్కపెళ్లి అనగా ఈ రోజు హల్దీ ఫంక్షన్ ఉంటుంది. హల్దీ ఫంక్షన్ లో కూడా డీజే ఫిట్ చేసుకొని సంబరం చేసుకుందాం అని చెప్పి అక్కపెళ్లిలో ఎంతో సంతోషంగా అటు ఇటు తిరుగుతున్నటువంటి దినేష్ కూడా డీజే వైర్లు ఫిట్ చేస్తుండగా అక్కడ ఉన్న డీజే ఆపరేటర్ సడన్ గా ప్లగ్ లో వైర్లు పెట్టడం వల్ల కరెంట్ షాక్ కొట్టి దినేష్ కూడా చనిపోవడం జరిగింది. ఆన్ ద స్పాట్ దినేష్ కూడా చనిపోవడం జరిగింది. అయితే రేపైతే పెళ్లి ఫంక్షన్ ఉంటుంది. పెళ్లి చేసి వాళ్ళ అక్క పెళ్లి చేసి సంతోషంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆనందంతో ఉన్న సమయంలో కూడా ప్రతి ఒక్క కంటి నిండా కూడా నీళ్ళు వచ్చేటట్టు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ దినేష్ హల్దీ ఫంక్షన్ కి చేస్తున్నాగా హల్దీ ఫంక్షన్ లో సంబరాలు చేసుకొని ఫ్యామిలీ అందరూ కూడా సంతోషంగా ఉందాం అనుకున్న టైంలో కూడా ఆ వైర్లు కరెంట్ షాక్ కొట్టి కూడా చనిపోవడం జరిగింది. ఒక్కసారిగా సంతోషం ఉన్న ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి. ఇదే దినేష్ వాళ్ళ ఇల్లు. అంతా హల్దీ ఫంక్షన్ కూడా వీళ్ళందరూ కూడా అవన్నీ డెకరేషన్ చేసుకున్నారు. కర్టన్స్ కట్టుకొని డెకరేషన్ చేసుకొని ప్రతి ఒక్క చైర్స్ అవన్నీ కూడా ముందే తెచ్చుకొని పెట్టుకున్న సమయంలో కూడా పెళ్లి జరగాల్సిన ఇంట్లో చనిపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా చనిపోవడానికి తెచ్చుకున్నట్టు కూడా అనిపించింది. వాళ్ళతో వాళ్ళ బావ వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి కూడా కన్నీళ్లు పెట్టుతున్న పరిస్థితి కూడా ఉంది. ఒకసారి ఇదే అంశంపై కూడా ఈ సంఘటన గురించి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ధనుష్ వాళ్ళ అమ్మ కూడా ఇక్కడ ఉంది. అమ్మతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనం. అమ్మ ఈ 2 రోజుల్లో పెళ్లి పెట్టుకున్నారు. పెళ్లి పెట్టుకున్న సమయంలో కూడా ఇదంతా జరిగింది అమ్మా. ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? పెళ్లి పెట్టుకున్నాం సార్. మంచిగానే ఉండేది. మా వాడు యాక్టివ్గానే తిరిగేది సార్. మంచిగానే ఉండు. లాస్ట్ కిట్ అవుతుందని మేము అనుకోలేదు. హెల్దీకి బాక్స్ తెచ్చి పెట్టుకుందాం అనుకుంటూ డీజేనే తెచ్చారు. మరి ఆ డీజే పెట్టబోయిన కానీ మేమేమో ఇక్కడనే మా ఇలా పెళ్లి పిల్లని చేసుకోవడం మేము చేరినాం. మాకు తెలియదు సార్ ఏం జరిగిందో ఏమో. కాసేపట్లో ఆడావిడి చేసిండు. నిన్న నైట్ 2ంటికి లేచిండు. నైట్ 2:30కి లేచిండు. అంతకుముందు 3ంటికి దాకా నిద్రపోలేడు. 3 రోజులైనా నిద్రపోకుండా ఉన్నాడు సార్. అంత కష్టపడి పని చేసేటోడు. లాస్ట్ కిట్ అవుతాడు అనుకోలేదు నేను. నా కొడుకు నన్ను ఇట్లా ముందుతాడు అనుకోలేదు. ఓ అమ్మ, నాకు ఒక కొడుకు ఒక బిడ్డనే నేను మురిచిపోయినా. నేను మంచిగా చూసుకుందాం అనుకున్నా. వాడు 2000 పెట్టి బట్టలు తెచ్చుకున్నా. నేను సపోర్ట్ చేయలేను సారు. కోట్ వేసుకొని ఆడికి తిరిగేది. అయినా కానీ నేను సపోర్ట్ చేయపోయేది. నవీనం తురుకోల కోట్ తెచ్చుకున్నాం ఎందుకు తెల్ల కోట్ అంటే ఇదే మంచిగా ఉందన్నాడు కానీ ఏమనలేదు అయ్యా. మంచిగా ఉండేది. హైదరాబాద్ పోయి 10 జతల బట్టలు తెచ్చుకుండు. మళ్ళీ వేరే కోట్ తెచ్చుకుండు. మళ్ళీ వేరే పాయింట్లు తెచ్చుకుండు. నిన్న పోయి 2000 అయినాయట. ఏదో పాయింట్లు అది పాయింట్ తెచ్చుకుండు. ఏం పాయింట్లు అని బ్యాగ్ పాయింట్లు అంటే తెచ్చుకుండు. అవి కుట్లేపించుకొచ్చుకుంటామా అంటే సరే వేయించుకొచ్చుకోకూడదు కానీ పైసలు ఇచ్చినా తీసుకుపోయిండు. ఆయన అకౌంట్ కూడా 30,000 కొట్టిన డీజేకు దీనికైతే ఇక చికెన్ గడకైతే కొడుక ఉంచుకో అని అన్న కానీ నేనన్నాడు కష్టపెట్టలేదు. ఒక కొడుకు ఒక బిడ్డని ముద్దుగా చదువుకున్నయ్యా. నేను ఎంత కష్టపడ్డా కానీ 10 అయినా 11 అయినా ఎగ్ బిర్యానీ చేస్తేనే తినేది. చికెన్ ఫ్రై చేస్తేనే తినేది. నువ్వు చేయకోకుండా నేను అలిగిపోతా అంటే మళ్ళీ చేసి లేపి కాలు మొక్కి బతిలాడి తినిపించేది. దేవుడా నన్ను ఇట్ట మోసం చేస్తావనుకోలేదు నాయన. నన్ను కాసేపట్లో 5 నిమిషాలలో నాకు అప్పించిండు. 5 నిమిషాలలో మాయమైండు. నేనేం చేయను. ఈ కరెంట్ షాక్ కొట్టక ముందు ఈ డీజే అన్ని మీకు మీ గురించి అంటే వాటన్నిటి గురించి ఎట్లా ప్రిపేర్ చేయాలి, అక్క పెళ్లి జరుగుతుంది, అక్క పెళ్లికి ఎట్లా ఉండాలని చెప్పి నీతో ఏం మాట్లాడినమ్మా? మంచిగా జాయిన్ చేయాలని 10 రోజుల సందే ఇంత హడావిడిగా BSc నర్సింగ్ అయిపోయింది దాకా ఆగలేదమ్మా అన్నాడు. అంటే చదివిస్తానన్నారుగా కొడుక ఏం కాదులే అని నేను అనుకున్నా కానీ ఇక మంచిగా ఒప్పుకుండు. మేనబావ రోజు 12 దాకా ఫోన్ మాట్లాడేది. మంచిగా ఉండేది. ఆయన తోడు కూడా మంచిగా ఉండేది. ఆయన కూడా మళ్ళీ ఉదయం ఫోన్ చేసినట్ట, బావా ఎప్పుడు వస్తారు, ఎన్ని గంటలకు వస్తారు, ఎంతమంది వస్తారని అట్లా చేస్తాడు. బియ్యం బస్తా వేసుకొని పోయి ట్రాక్టర్ ఎక్కి వేసి ఇసిరి ఎందుకురా నీకు అంత అంటే 2 కింటన్నర బియ్యం వేసినావు, ఇంకో 1/2 కింట వేద్దామన్నాడు. నాన్నగా 1.5 కింటన్నర బియ్యం సరిపోతాయి కొడుక, అయ్యే మిగులుతాయిరా ఇంకా వద్దురా అంటే నీ అమ్మ నువ్వు 2-3 సార్లు తిప్పుతావని నన్ను తిట్టిండు. తిడితే నువ్వు ఊకే తిప్పుతావు, నీకేం పని లేదు, ఆడికి తిరగవంటావు, ఆడిపోతున్నాయి ఆడ రూమ్లు వేస్తే ఉంటాయి అంటే వద్దు కొడుక అయ్యా అనుకోని కొత్త బియ్యం అంటారా వద్దని చెప్పి నేను అంటే కూడా కోపంతో తీసుకొచ్చి మళ్ళీ ఆ బస్తా ఆడిసిరేసిపోయిండు. దేవుడా ఇట్లా చేస్తారు అనుకోలేదు. అక్క పెళ్లి ఉందనగానే ఒక 10 రోజుల ముందు నుంచే డాన్స్ అయ్యి అని చెప్పి అంటే డీజే పెట్టి అంటే మీకు ఎట్లా తెలిసింది ఇది మీరందరూ ఏమో లోపల ఉన్నారని చెప్తున్నారు కదా, బయట ఈ సంఘటన జరిగిందని ఎట్లా తెలిసింది? అలా మొత్తుకుంటారు ఏందో అని గబగబా ఊరికిన బ్యాండ్ వాళ్ళు కనుక చూసిరట. గబగబా అమ్మో పిల్లగాడు పడి అనగానే ఊరికినట. మా అక్క కొడుకు పోతారు కానీ అట్టనే ఉండట గట్టిగా. అట్ట ఉండేసరికి మా అక్క కొడుకు
లాస్ట్ కిట్ట బట్టి గుంజిండట గుంజగానే కింద పడ్డాడట అప్పటికే అయిపోయిందని అన్నారు ఇక ఆడికి హైదరాబాద్ సూర్పేట కేసుకుపోయిర్లే కానీ లేదు పానం లేదు ఏం లేదు. మీతో ఏం మాట్లాడిందమ్మా? ఒక 5 నిమిషాల ముందే మీ దగ్గర నుంచి పోయేటప్పుడు మీతో ఏం మాట్లాడలేదు? ఏం మాట్లాడలేదు సార్. నిన్న అడావిడి ట్రాక్టర్ వేసుకోరా ఆడికిడికి 4-5 సార్లు తిరిగిండు. ఒకసారి ఆయన చేసిండు. ఈ ఆటలు వేసుకో మేము దేవుని గుడికి ఆడికి పోయినాం. బయట చీకట్లో పోయి మైసమ్మ కాడికి పోతే మేము విడిపోయిన చూసి ట్రాక్టర్ వేసుకొని పోయి ఆడ సామాన్లు ఆడేసి వచ్చిండు. మళ్ళీ మేకలు వేసుకపోయిండు, మళ్ళీ కట్టెలు వేసుకపోయిండు. గమాదాల ససిసు జేసీపీ తోటి కట్టెలు తీసినామని ఫోన్ చేయంగానే ఉరికిపోయి కట్టెలు వేసుకొని వచ్చిండు. గడ్డి కట్టెలు వేసుకురా నా అమ్మ అన్నాడు. గడ్డి మాకు బార్లు ఉన్నాయి సారు, గడ్డి కట్టెలు వేసుకురా అని అంటే వేసుకురా కొడుకు అనగానే ఎవరు అన్నారు నీకేం పని లేదు రేపు పాతానంగా పిల్లగాని గడ్డి వెళ్తా అంటున్నావు ఏం వద్దులే వేసుకురాలేరా ఆడికి పోతుందని అన్నారు. ఆడ వేసుకొస్తా అన్నాడు కానీ వద్దులే కొడుకు అన్నానగానే సపోర్ట్ చేయలేడు. ఉరికేది ఉరికొచ్చేది ఆడికి అట్ట కష్టం చేసింది. ధనుష చేసేది. వాళ్ళ నాన్న ధనుషు అని ముద్దుగా పిలుచుకునేది. నేను దినేషు అని నేను ముద్దుకు పిలుచుకు వాకింగ్కి పోయేది కొడుక. పొద్దున్నట్టు 5:30కు సందీప్ తోటి వాకింగ్కి పోతుంటే ఎంతలా ఉన్నావని వాకింగ్కి పోతున్నావని నేనంటే సందీప్ బావ ఒక్కడే అని నేను పోతున్నా అన్నాడు. ఆడు ఒక్కడే ఆయన పోయి మళ్ళీ ఊరికి వచ్చి ఆడ కూర్చునేది, ఆ బండ మీద కూర్చునేది. అక్కడ బయట రోడ్డు మీద కూర్చొని బ్రష్ వేసుకొని రారా చాయ్ తాగు అంటే ఊరికి వచ్చేది చాయ్ తాగేది. 4 రోజులు కరెంటు పని రాదన్నట్టు కాదు, 6 నెలలు కరెంటు పని కూడా నేర్చుకుండు. హైదరాబాద్ నేర్చుకుంటా నాన్న అన్నాడుగా ఉన్నొక్క పిల్లగాన్ని హైదరాబాద్ నుంచి మన ఇద్దరమే ఉందామా కవిత అన్నాడు. అంటే ఏమొద్దురా కొడక అంటే మళ్ళీ వచ్చిండు. అంతకుముందు 6 నెలలు హైదరాబాద్లో చేసి నెలకు 6,000 ఇస్తే సెల్లు కొనుక్కున్నాం. రేపు 12వ తారీఖు పుట్టినరోజు కానీ నా కొడుకు బట్టలు తీసుకుండు. 8 జతలు 10 జతల బట్టలు తెచ్చుకొని కేక్ కట్ చేద్దాం అనుకుండు. ఇట జరుగుతుంది అనుకోలేదు, ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు. నా కడుపు కోత పెడుతుంది అనుకుంటే నేను ఆ డీజే కూడా పెట్టుకొని వద్దు కొడక అంటే అమ్మ ఊళ్ళో అందరూ ఇస్తుర్రే మనం కూడా వేసుకుందాం లేని వాళ్ళు అనుకుంటారే సింపుల్గా చేసిరు పెళ్ళి అంటారే ఏమోలే అమ్మ అంటే సర్లే బతుకుతారేమో మంచిగా ఉంటారేమో సంబూరంగా అనుకున్నా. నేను ఇట్ట అవుతుంది అనుకోలేదురా నాయనా దేవుడా నీట కాలం కుడుతుంది అనుకోలేదు. 17 సంవత్సరాల నుంచి మీతోనే ఉన్న మీ కొడుకు ఇప్పుడు మీతో లేడు. దీన్ని ఎట్లా జీర్ణించుకోగలుగుతారమ్మా మీరు? నేను జీర్ణించుకోలేను. ఇల్లోలు పెట్టి ఆకిలోలు పెట్టి ఎక్కడన్నా పోతామయ్యా. మీ మీద ఉంటే ఆయన జ్ఞాపకాలే గుర్తుకొస్తే మాకు అసలు రాత్రిలా ఇప్పుడు ఒక పిల్లగాడు గొల్లోల పిల్లగాడు ఆడున్నట్టే ఉంటే వాడు నాతోడు కూర్చుంటే నా వెనకంగా అమ్మ అని 2 సార్లు పిలిచినట్టు అనిపించింది. అమ్మ వాళ్ళన్నా పిలిచిరారా అని అడిగితే వాళ్ళు ఎవరు పిలవలేదంటారు, నాకు పిలిచినట్టు అనిపించింది. నేను ఏం చేయను అమ్మ అన్నాడు. మా అల్లుడు అట్ట కాదమ్మా అంటే మా అమ్మని అమ్మ నువ్వు అనకు, నువ్వు వాళ్ళు మా అమ్మ ఏంది మా అమ్మ నేనే అంట నువ్వు అనవాకన్నాడు. అయ్యా అమ్మని పిలిస్తే ఊకోపోయేది. నేనేం చేయలే అమ్మో దేవుడా, ఓ దేవుడా నేనేం చేయనమ్మా. నువ్వు మా అమ్మని నువ్వు అనవాకన్నాడు. ఏవోలే కొడక చిన్నప్పటి నుంచి రెక్కల పక్కల మెదిలినోడు. అమ్మ అంటే ఏమైంది అల్లుడైతే అమ్మ అంటే ఏంది నాకన్నా కొడుకు అంటే ఎక్కువ నేను అన్నగానే నా కొడుకు సమాధానం చెప్పినా వాడు వినేటోడు కాదు. అన్నాడుగా నువ్వు అనొద్దు అమ్మ అని అంటే అది ఎత్తవాలేరా నల్లేరా అన్నాడు. అయ్యా ఇట చేస్తాడు అనుకోలేదు నా కొడుకు. అసలైతే ఉండేది ఈ ఇంట్లో పని చేస్తుంటే గలగల అని తిరిగేది. వాడు ఎంత సంబూరంగా తిరుగుతుంటే నాకు సంబూరం అయ్యేది. ఒక్క పిల్లగాడు ఉన్నా కానీ నాకంత సంబూరం అనిపించేది. 4 పెట్టి అయ్యా ఎంత కష్టం చేసేది. ఏ రాజ్యం పోయినా దోలాడుకొచ్చుకోను, ఏ రాజాని ఉన్నాడు ఓలింట్లో నన్ను తీసుకొచ్చుకోను, ఎడవు నన్ను తీసుకొచ్చుకోను. ఈ అమ్మ కష్టం వచ్చినా పోయేది, ఆ అమ్మ కష్టం వచ్చినా పోయేది. జ్వరం వచ్చిందన్నా కానీ బండేసుకొని పోయేది, బరువున తీసుకొచ్చేది. అయ్యా నా కొడుకు మాట తప్పపోయేది. గల్గొల్లో అన్నం ఇచ్చొద్దురా గొర్రకాడికి అన్నా కానీ పోయి ఇచ్చొచ్చేది. ఎందుకురా నువ్వు ఎండలో పోయినావంటే అయితే వాళ్ళే అమ్మ బాబాయో లేగా అనేది ఎవరిని మాట అయినా ఇరిదట పోయేది. అమ్మ ఇట చేస్తాడు అనుకోలే. ఇంత మంచిగా ఉండేటోడు అయ్యా, అందరిని పిలిచేటోడు, అక్క బావ అన్న వదిన అన్నీ అనేటోడు. ఇవాళ లేకుండా పోతే వాళ్ళు ఏమి జీర్ణించుకుంటారో నేను ఏమి జీర్ణించుకుంటానో అడిగిన వస్తురట. ఇప్పుడు అట వస్తారట మాట్లాడదామన్నాడు. తెలిసిన వాళ్ళే మాట్లాడదామన్నాడు. మరి ఏం జరిగిందో మేము లేము బయట. మరి తెలవదానికి వాళ్ళని ఎట్ట అంటాం వీళ్ళని అంటాను. మరి కరెంటు పట్టుకుందా, డీజే వచ్చిందా? మరి ఇవాళ ఈ డీజేకి వస్తే మరి ఒక్క పిల్లగాడు పోబట్టుకునే సరిపోయే. ఎగిరేటప్పుడు అందరు వస్తారు, ఆ జనాలందరూ ఏదన్నా పట్టుకుంటే ఏమవు. నా పిల్లగాడు అయినట్టు వాళ్ళ కడుపు కాలితెట్ట, నా కడుపు కాలే నేను ఏడుస్తున్నాయ్యా. వాళ్ళ పిల్లలైనా పిల్లలే, వాళ్ళ తల్లులైనా వాళ్ళే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండాలయ్యా. వాళ్ళ పిల్లగాలు నా పిల్లగాలు గారు, నా పిల్లగాలు వాళ్ళ పిల్లగాలు గారు. నా ఇంట్లో నా పిల్లగాడు పోయినట్టు వాళ్ళ పిల్లగాడు పోతే వాళ్ళు బాధపడతారని అందుకనే పిలిపించి మాట్లాడతాం.
చేస్తాం, ఇవాళ ఇదైంది రేపు ఇంకోటి అయినా కానీ అట్లే చేస్తారు కదా, తెలిసి చేసిరా ఎట్ట చేసిరు దేనికి వచ్చింది అనేది వాళ్ళని పిలిపిద్దామని చూస్తున్నాను. ఇప్పుడు పిలిపించినాక చెప్తాం. పిలిపిన దానికి నేను వాళ్ళ మీద నేను ఎట్ట చెప్పను, డీజేకి వచ్చిందా కరెంటు పెట్టుకుండా ఎట్ట పెట్టుకుందో ఏం జరిగింది అనేది వాళ్ళు వస్తే తెలుస్తుంది. హల్దీకి మంచిగా డాన్స్ చేద్దాం అనుకున్న కొడుకు ఇప్పుడు లేకుండా పోయింది అంటే కన్నపోత ఉంటది కదా, ఏం చేద్దాం అనుకున్నావు నీ కొడుకుని పెద్ద అయినాక కరెంటు పని చేస్తాడు అంటే కరెంటు పని వద్దు కొడక అంటే అట్నే పోతాను 6 నెలలు పోయిండు. వాళ్ళ నాన్న అన్నాడుగా వద్దు కొడక మనకు ఉన్నొక్క పిల్లగాని కవిత హైదరాబాద్ దోల్దావు, ఉన్న పిల్ల నిలగొట్టి మన ఇద్దరం ఉందామని కవిత మనకింత ఇల్లు ఎందుకు అన్నాడు. అనగానే ఎమ్మటే వాళ్ళ నాన్న పిలుచుకొచ్చిండు. వాళ్ళ నాన్న ఫోన్ చేయగానే నన్ను నడవంతరాన్న తీసుకొచ్చిండు, నేను కరెంటు పని నేర్చుకోకుంటున్నాడు అనగానే నేనేం సపోర్ట్ చేయలేదు. వద్దులే కొడక ఉన్నొక్కని హైదరాబాద్ ఎందుకురా అన్న అనగానే వచ్చిండు. మళ్ళీ 4 రోజులు ఏం కరెంటు పని పోయిండు. 4 రోజులు ఏమో కార్ మెకానిక్ అని పోతే మా అన్న కొడుకు అన్నాడుగా కరెంటు దాంట్లో గవర్నమెంట్ దాంట్లో మున్సిపాలిటీ దాంట్లో పెడతారా అనగానే ఒక 20 రోజులు 10 రోజులు పోయిండు. అయితే ఆయన మళ్ళీ ఫోన్ ఎత్తట్లేడు, లడ్డుబాబు ఫోన్ ఎత్తట్లేడు అమ్మ అనగానే ఏమో లేకొడక ఏదో ఒకటి చేసుకొని బద్దావు, ట్రాక్టర్ అంటే ఇష్టం నీకు తోలుకో ఏదో ఒకటి తోలుకొని ఇష్టం ఎట్ట పిట్ట పోయేటట్టు పోయేది ట్రాక్టర్ తోలితే అందరూ అనేదిగా ఎందుకురా తినేసి నువ్వు ఇట్ట ట్రాక్టర్ తోలుతున్నావు అనేది. అంత ఇష్టంగా తోలేదు ట్రాక్టర్ అంటే, ట్రాక్టర్ తోలేది ట్రాక్టర్ వద్దు కొడక ట్రాక్టర్ అమ్ముదాము మనకెందుకురా 2 ఎకరాల ట్రాక్టర్, మాకు 2 ఎకరాల పొలం ఉంది, ఏ వద్దు కొడక 2 ఎకరాల కంటే ఉండాలమ్మా ఇష్టం కొనుక్కు ఇష్టం తోడు కొనుక్కుని నాన్న వద్దని అన్నాడు. సర్లే నేను కూడా ఏమనలేదు. మా అక్క కొడుకు టక్కడికి వచ్చుకొని మంచిగా తోలుకునేది. కట్టెలు తోలిండు 2 రోజులు, కట్టెలు తోలిండు 2 రోజులు, గడ్డి తోలిండు, భీమారం పోయి గడ్డి వేసుకొచ్చినావు, గడ్డి ఆవులు బర్రెల పాలు నాకు చేత కావట్లేదన్నా కానీ పాలు పిండేది అయ్యా. ఇవాళ నా కొడుకు లేరు, నాకు ఎవరు చేస్తారు, ఏ అక్క కొడుకు వచ్చి చేస్తారు, ఏ చెల్లె కొడుకు వచ్చి చేస్తారు, ఏ ఇంటి పక్కన ఎవరు వచ్చినా గంట వస్తారు. ఈ జనాలందరూ రేపు ఉంటారా అమ్మా, నన్ను ఒక దాన్ని చేసిపోతారు. దేవుడా నా కొడుకు ముద్దు నాదనుచో నా చూడు ఎట ఉన్నాడు, నా సెల్లులు అట్టనే ఉండు, ఆ సెల్లులు అట్టనే ఉండు. అయ్యా నా కొడుకు పూట వాళ్ళు చూడు అమ్మా ఎట్ట దిగిండు, అయ్యో నేనేం చేద్దును, నా కొడుకు చూడు అయ్యా ఎన్ని రాజ్యాలే తిరిగినా నా కొడుకు అటువంటి కొడుకు దొరకడు. దేవుడా పూటోళ్ళంటే నిన్న నవ్వుకుంటా ఫ్లెక్స్కి దిగినాము, అటొక్క చేసి ఇటొక్క చేసి దిగినాము. నాయనా నా కొడుకు నా పక్క ఒక చేసిండు, అక్క పక్క ఒక అలా నాన్న పక్క చేసిండు. అక్కను కూడా దింపుదాం కొడుక ఈ ఒక్కసారి దింపుదాం రా అన్న నేను అంటానడుగా. మనదంటే అక్క వద్దామా, అక్క బావదంటే దిగింది, మనం ముగ్గురమే దిగుదామని మధ్యలో నిలబడి ఆయన ఇటు ఇద్దరు నాన్నకో నా మీద చేసి దిగిండు. ఫ్లెక్స్ ఇద్దే అమ్మ అన్నాడు. ఫ్లెక్స్ కూడా కట్టి వచ్చిండ్రా, ఆ ఫ్లెక్స్ వదిలిపెట్టి మళ్ళీ ఈ ఫ్లెక్స్ పెట్టిరు. ఇదెక్కడ న్యాయము, బర్ర తీసుకుపోయిండు, ఈ ఫ్లెక్స్ కట్టిండు మళ్ళీ ఆడు లేడు, ఆ ఫ్లెక్స్ కట్టుకుండు. ఇదందుకేనట్టుంది ఈ శని పాడుగాను, ఈ శని నాశనం గాను, ఇట జరుగుతుంది అనుకోలేదు నేను. దేవుడా యానన్న భూమి మీద దొరికితే ఒలకన్నా ఆవు పడితే మీ అమ్మ ఏడుస్తుంది పోకూడ కానీ చెప్పురి అయ్యా, నాకన్నా చెప్పురి నేనన్నా దోలాడుకొచ్చుకుంటా, రాళ్ళ దొరికినా రొప్పల దొరికినా తెలుసుకొని చదువుకుంటామ్మా. ఓ నాయనా నేనేమి చేయనే అమ్మో కొడకా, నా చిన్ని తండ్రి వాని కసిరి చదువుకోపోయేది నాయనా. నానా బంగారము అనేది నేను అట్టనంగానే ఉబ్బి చేసేది, ఒరే లంజ కొడక లమ్మిడి కొడక అంటే వాడు ఈనకపోయేది, అరే ఒరే అనొద్దు అనేది. వాయా నానా ఈ గడ్డి దొరకద్దారా కొడుక, వాయా కొడుక పాలు పిండిపోకు, అరే పాలు పిండి పోరానంటే పాలు పిండిపోయి కొడుక పాలు పిండి ఇంకో కొడుక అనగానే పాలు పిండేది. అంత ముద్దుగుండు అయ్యా, ఎర్రగా జాంపండు ఉన్నట్టే ఉండు. ఆ జాంపండు ఏడ దొరుకుద్ది, ఏ చెట్టు కన్నా కాస్తుందా, ఏ పుట్ట కన్నా దొరుకుద్దా, ఏ గుట్ట కన్నా దొరుకుద్దా, ఏనన్నా ఉంటే దొరకొచ్చుకుందును, ఏనన్నా ఉంటే ఏరుకొచ్చుకుందును, ఒళ్ళ పెట్టుకొని చదువుకుందును, కడుపులు పెట్టుకొని చదువుకుందును. అయ్యా దేవుడా ఈమె ఏరి హాస్పిటల్ దొరికింది, నేను పుట్టినమ్మ అన్నాడు. ఆ పొల్ల ఏడ్చింది, నువ్వే పుట్టినావు లేరా, అక్క దొరికితే తీసుకొచ్చుకున్నావు అన్న నేను అనగా నవ్వేది. దేవుడా అడుగు కాట పట్టించేది, అక్క ఏరి హాస్పిటల్ దొరికింది అనేది, నేనే నీ కొడుకుని అనేది, నువ్వే నా కొడుకు లేరా, నీకే లేరా, నీకే ప్రేమ లేరా, నువ్వు ఏమనేదిగా నీ కొడుకు అంటేనే ఇద్దరికి ఇష్టము, నేనంటే ఎవరికి ఇష్టం లేదనేది. అమ్మ ఎవరన్నా ఇష్టమే, తల్లి కడుపులు ఇద్దరు పుడితే ఇద్దరి మీద ఇష్టం ఉంటుంది అనేది, నేను ఒకరి మీద ఇష్టం ఉండదు అనేది, కాకపోతే ఆయన మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది, వానికి కోపం ఎక్కువ ఉందా వాటికని అనేది. అమ్మా నేను ఇట్లా చేస్తాడు అనుకోలేదు నాయనా. సంబరంగా అక్క పెళ్లి జరుగుతుంది. ఆ సంబరంలో కూడా మనందరం కూడా డీజే డ్యాన్సులు వేయాలి.
హల్దీ ఫంక్షన్ మంచిగా చేయాలని సంతోషంగా అనుకున్న టైంలో కూడా ఇదంతా చోటు చేసుకుంది.